చూస్తే ఎవరు పోయి కాళ్ళు ఎదురిస్తున్నాయా వాళ్ళు ఇస్తుంటే చైల్డ్ వరా ఊపించాడు వేర్లు అదే పెట్టి 100% తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వివిధ ప్రాంతాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కసిగా ఓటేయటం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఇంకా పిచ్చి పిచ్చిగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది మానుకోకపోతే చట్టపరంగా రేపు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి మీద చర్యలు తీసుకొని జైల్లో పెట్టించే పరిస్థితి ఉంటుందని కూడా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇటువంటి దాడుల్ని మానుకోవాలని, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి, భరత్ గారికి కూడా చెప్తున్నాను. నేను తెలుగుదేశం అటువంటి కల్చర్ని, అటువంటి గొడవలు పడేటువంటి పరిస్థితి లేకుండా ఉంటే అందరికీ బాగుంటుందని తెలియజేస్తూ దీని మీద ఎలక్షన్ కమిషన్కి, డీజీపీకి కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. 100% న్యాయపరంగా పోరాటం చేసి ఎవరైతే దాడులు చేసి ఈ విధంగా ఇది చేశారో వాళ్ళందరి మీద రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100% చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఎప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, వీళ్ళకి కావాల్సిన పార్టీకి వీళ్ళు వేసుకుంటారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది, ప్రశాంతంగా ఉండిపోతుంది. అటువంటి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మాకు ఓట్లు లేదని నీళ్లు కట్ చేయడం, కొన్ని గ్రామాల్లో రోడ్లు కట్ చేయడం, ఇప్పుడు కాపు కాసి రాత్రుల్లో పొలాల దగ్గర పోతుంటే కొట్టడం, ఇటువంటివన్నీ ఫ్యాక్షనిజం రాజకీయాలు కుప్పంలోకి తెస్తున్నారు. కడప రాజకీయాలను కుప్పంలో గుప్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఓట్లు ఎవరెవరికి వేశారో 4వ తేదీ తేలుతుంది. అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టి చేస్తున్నారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 85% మంది ఉన్నాం. మేము రెచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు. కానీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. కానీ రెచ్చగొడుతున్నారు. మా నాయకుడు మాకు నేర్పించిందంతా ప్రశాంతంగా ఉండండి, గలాట్లేక పోవద్దండి, రచ్చలు చేయొద్దని మా నాయకుడు మాకు నేర్పించాడు. ఆ విధంగా మేము పోతున్నాం. కానీ ఈరోజు వాంటెడ్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే నయ్యాల గ్రామంలో ఎమ్మెల్సీ చేసిన దానివల్లే వాళ్ళు ఎమ్మెల్సీ చొరవ చూసుకొని ఆ గలాటలు సృష్టించడానికి ఈరోజు కారణమైంది. అక్కడ రౌడీ షీటర్ ఉండే సత్య అని ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. అతని ద్వారా వీళ్ళంతా రాత్రుల్లో పోయి కొట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్షనిజాన్ని మాకు వద్దు. మాకు ప్రశాంతంగా కుప్ప నియోజకవర్గం సాగు చేసుకొని రైతులు బాగుపడాలని కోరుకునే నియోజకవర్గం ఇది. ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎవరు కూడా కార్యకర్తలంతా కూడా ఎవరు రెచ్చిపోవద్దండి. దయచేసి అందరూ కాముగా ఉండండి. రెండోది వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తానని చెప్పారు. హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. కానీ ఆడ పోతే పేషెంట్లకు కనీసం పేషెంట్లు ఎత్తుకుపోవడానికి వీల్ చైర్లు లేవు, స్ట్రెచ్చర్స్ లేవు, అవన్నీ ఉన్నాయి. ఏమ్మా ఎందుకు ఇంత విధంగా చేస్తున్నారు? హాస్పిటల్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, మీరు అవన్నీ తీసుకొచ్చినచ్చు కదా, ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా, ఆయన దృష్టికి తీసుకొచ్చినచ్చు కదా ఈ విషయాలంతా. అంటే ఆమె ఏమి సమాధానం చెప్పాల. ఎలక్షన్ డ్యూటీకి తీసుకున్నారంట, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే మనం వచ్చేదే కానీ ఇక్కడ సమస్యలు తెలియడంలే. ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదల కోసం చంద్రబాబు నాయుడు పోయినసారి ప్రభుత్వం వచ్చినప్పుడు 4 కోట్ల రూపాయలు పెట్టి అధునాతం కట్టించాడు, లిఫ్ట్ సౌకర్యం పెట్టించాడు. ఇదే హాస్పిటల్ జన్మభూమిలో ఇంత క్లీన్గా ఉండే హాస్పిటల్ ఇంకోటి లేదని చెప్పి స్టేట్ రికార్డు తీసుకున్న హాస్పిటల్ ఇది. ఇటువంటి హాస్పిటల్కి ఈ దుస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. దయచేసి ఇవన్నీ కూడా 7వ తేదీ పైన మీటింగ్ పెట్టి దీన్ని రెక్టిఫై చేస్తారని చెప్పి కూడా తెలియజేయడమైంది. థ్యాంక్ యూ.